ఆదిలాబాద్లో బంద్ ఉద్రిక్తకు దారితీసింది. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా వినకపోవడంతో మాజీ మంత్రి సహా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్త వాతావరణంగా మారింది. ఆదిలాబాద్లో బంద్ ఉద్రిక్తకు దారితీసింది. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా వినకపోవడంతో మాజీ మంత్రి సహా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులు పండించిన పంటలు కొనలేని సమర్థత ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలు కొనలేని సమర్థత ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి పండించిన పంటలు కొనుగోలు చేయని సమర్థత ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలు కొనలేని సమర్థత ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలు కొనలేని సమర్థత ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి